హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్. ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ చక్కెర పొంగల్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చక్కెర పొంగలి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ చక్కెర పొంగల్ని నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోకి పావు కప్పు పెసరపప్పు వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మనం పప్పును ఫ్రై చేసుకోవాలి. మనకు పప్పు అన్నది గోల్డెన్ కలర్లోకి వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నాకు పప్పు అన్నది వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నేను చక్కెర పొంగల్ని కుక్కర్లో చేసుకుంటున్నానండి. మనం పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాము, 3/4 కప్పు రైస్ వేసుకోవాలి. మొత్తం రెండు కలిపి కూడా 1 కప్పు వేసుకుంటున్నామండి. మనం గ్లాస్తో తీసుకున్నా దేంతో తీసుకున్నా కూడా ఇదే కొలతతో తీసుకోవాలి. 3/4 కప్పు రైసు, పావు కప్పు పప్పు తీసుకోవాలి. ఈ విధంగా కుక్కర్లో రెండు కూడా వేసేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇందులోకి మనం రెండు కలిపి 1 కప్పు వేసుకున్నామండి. 3 కప్పుల వాటర్ వేసేసుకోవాలి. 3 కప్పుల వాటర్ వేసుకొని పావు టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మూత పెట్టుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు మనం రైస్ని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 4 విజిల్ల తర్వాత మొత్తం స్టీమ్ అంతా పోయాక మూత తీసుకొని చూస్తున్నాను. నాకు రైసు పప్పు కూడా మెత్తగా ఉడికిపోయాయండి. దీన్ని గరిటెతోటి కొంచెం మెదిపినట్టుగా రైస్ని పప్పుని కలుపుకోవాలండి. మనము కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. మనం బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 1.5 కప్పు బెల్లం వేసుకున్నాను. మీరు కప్పు బెల్లము 1/2 కప్పు షుగర్నైనా వేసుకోవచ్చండి. నేనైతే మొత్తం కూడా బెల్లంతోటే చేసుకుంటున్నాను. ఇందులో పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు మనము వాటర్ని మరిగించుకోవాలి. మనం దీనికి పాకమేమి పట్టుకోవాల్సిన అవసరం లేదండి. నాకు ఇక్కడ బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఇదే స్టవ్ మీద నేను రైస్ పెట్టేసుకున్నానండి. మనం ఉడికించుకున్న రైస్ని పెట్టుకొని ఈ బెల్లం వాటర్ని ఇందులో వేసుకోవాలి. నేను ఈ విధంగా టీ వడకట్టుకునే స్ట్రైనర్ పెట్టుకొని వడకట్టుకున్నానండి. మనకి బెల్లంలో ఉష్కలు నలకలు ఏమన్నా ఉంటే ఈ విధంగా స్ట్రైనర్తో వడకట్టుకొని వేసుకోండి. ఇప్పుడు బెల్లం నీళ్ళలో మొత్తం కూడా రైసు పప్పు కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనం బెల్లం నీళ్ళలో దీన్ని 5 నుంచి 7 నిమిషాల పాటు మనం రైస్ని ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకొని ఇందులోకి నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇదంతా కూడా స్టవ్ని మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నానండి. నెయ్యి వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందులో వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి నేను 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి కొంచెం హీట్ అవ్వగానే ఇందులో కట్ చేసుకున్న బాదాం జీడిపప్పు వేసుకోవాలి. ఇది కొంచెం వేగగానే ఇందులోనే నేను కొన్ని కిస్మిస్ కూడా వేసుకున్నానండి. ఇవన్నీ కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు నెయ్యిని ఇంకొంచెం ఎక్కువగానైనా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే చాలా తక్కువ నెయ్యితో చేస్తున్నాను. ఇవి మంచి రంగులోకి వేగగానే ఇవి పక్కన పెట్టేసుకుందామండి. మళ్ళీ దీని మీద స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి నేను కొన్ని ఫ్రై చేసుకున్న బాదాం జీడిపప్పు వేసుకున్నాను. మిగిలినవి నేను పైన గార్నిష్గా వేసుకోవడానికి పక్కన పెట్టేసుకున్నానండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మనకి చక్కెర పొంగల్ అన్నది రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను నేను. చాలా టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక రెసిపీతో కలుద్దాం. బాయ్ అండి.